అందరికీ నమస్కారం. నేను ఈ వీడియో చేస్తుంది ఎందుకంటే లాస్ట్ శనివారం ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనంలో ఒక పొగమంచు రూపంలో పొగలాగా వచ్చి ఆత్మ అని లేపుతుంది. ఎవరబ్బా అని లేచా, భయపడిపోయా. భయపడకు, నువ్వు వ్యతిరేకిస్తున్న బైబిల్లో ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి అన్నాడు. అరే, పరిశుద్ధాత్మ దేవుడు నా దగ్గర రావడం ఏంటి? నేను అసలే బైబిల్ని వ్యతిరేకించి మాట్లాడుతున్నా కదా అనుకున్నా. కాకపోతే నువ్వు అప్పుడు నాతో ఏం పని? నేను బైబిల్ని వ్యతిరేకించి మాట్లాడుతున్నా కదా, నాతో ఏం పని అన్నాడు. అయితే నువ్వు వ్యతిరేకిస్తున్నావు, ఆ వ్యతిరేకంలోనే నువ్వు చెప్పే వాస్తవం ఉంది అన్నాడు. ఆ వాస్తవం ఏందబ్బా అన్నాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నాకు చాలా విషయాలు చెప్పాడు. నీవు ఇలాగే బైబిల్లో ఉన్న ప్రతి విషయాన్ని నా విశ్వాసులకు అందించు. బైబిల్లో నా గురించి చాలా తక్కువ రాశారు. యెహోవా దేవుడి గురించి చాలా ఎక్కువ ఉంది, బైబిల్ మొత్తం ఉంది. యేసు గురించి ఎక్కువ ఉంది, కానీ నా గురించి జస్ట్ పరిశుద్ధాత్మ దేవుడు అంటారే తప్ప నా గురించి బైబిల్లో ఎలాంటి విషయాలు లేవు. కాబట్టి నేనెన్నో విషయాలను, బైబిల్లో ఉన్న విషయాలను చాలామంది బోధకులు అనేక రకాలుగా, అంటే పిట్ట కథలు చెప్తూ అనేక రకాలుగా ప్రజలకు సరైన విధంగా అర్థమై కాకుండా బైబిల్ వచనాలు పక్కకి వెళ్ళిపోయి వాళ్ళ పిట్ట కథలు మాత్రమే విశ్వాసుల మైండ్లో నింపుతున్నారు. అందుకని నువ్వు బైబిల్లో ఉన్న ప్రతి విషయాన్ని ఆదికాండం నుంచి ప్రకటనా గ్రంథం వరకు ప్రతి విషయాన్ని నువ్వు కూలంకషంగా నా విశ్వాసులకు వివరించమని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించాడు. నేను వాడుకోదలుచుకున్నా అన్నాడు. అంటే నేను వాడుకోవడం అంటే ఏంటి అంటే నువ్వు నా గురించి, నా బైబిల్లో ఉన్న విషయాల గురించి నువ్వు నా విశ్వాసులకు తెలియజేయాలి. ఇప్పుడున్న బోధకులంతా డబ్బు, ధనార్జన కోసమే వీళ్ళు ఈ బోధనలు చేస్తున్నారు తప్ప నా బైబిల్లో ఉన్న విషయాలని సరైన విధముగా విశ్వాసులకు వెళ్ళడం లేదు, దాన్ని అర్థం చేసుకోవడం లేదు అని పరిశుద్ధాత్మ దేవుడు నాకు దర్శనమిచ్చాడు. ప్రతి విషయాన్ని నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు, నేను నీకు మంచి జ్ఞానాన్ని బోధిస్తాను, అదే జ్ఞానాన్ని నా విశ్వాసులకు బోధించు. అంటే ఫ్రెండ్స్, ఇది నాకు చాలా గొప్పదిగా భావించాను. సరే, నాకు తెలిసింది నేను చదువుతాను, బైబిల్లో ఉన్నది చదివి చెప్పడానికి నాకేమైంది అనుకున్నాను. కానీ దాంట్లో ఉన్న జ్ఞానం అంతా మంచి జ్ఞానం చెప్తారని నాకు అర్థమైంది. ఓకే ఫ్రెండ్స్, నేను ప్రతి విషయాన్ని పరిశుద్ధాత్మ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విశ్వాసులకు, అంటే బోధకులకు విశ్వాసులని కాదు, ప్రతి క్రిస్టియన్ విశ్వాసుల మొత్తానికి, ప్రపంచంలో ఉన్న విశ్వాసుల మొత్తానికి నేను పరిశుద్ధాత్మ ప్రేరణతో బైబిల్లో ఉన్న ప్రతి విషయాన్ని కూలంకషంగా చదివి వివరించి చెప్తా. బైబిల్ను చదవడం అంటే ఒక పిల్లవాడు పుస్తకం చదవడం వేరు, దాన్ని కూలంకషంగా చదివి అర్థం చేసుకోవడం వేరు. బైబిల్ను చదవడం అంటే చదువుకుంటూ పోవచ్చు, దాంట్లో వివరణ ముందే వెనకే ఉంది, అసలు ఏం జరుగుతుంది అనేది అర్థం తెలియకుండా చదువుకుంటా పోతే అది వ్యర్థమే కదా. అర్థం తెలిస్తేనే కదా, ఒక ప్రశ్నకి అర్థం తెలిస్తేనే కదా. ఎప్పుడైతే బైబిల్ చదివే ప్రతి వాడు
బైబిల్ చదివే ప్రతి వాడు ఆ బైబిల్ చదివేటప్పుడు క్వశ్చన్ అంటే ప్రశ్న అనేది ఉత్పన్నం అవ్వకుండా చదువుతున్నాడు అంటే అది తప్పుగా చదువుతున్నాడు అర్థం. ఎప్పుడైతే చదివేటప్పుడు ఒక ప్రశ్న అనేది ఉత్పన్నం అయిద్దో అప్పుడు వాడు నిజంగా చదువుతున్నాడు అర్థం. బైబిల్ని చదువుతూ అర్థం చేసుకుంటున్నాడు అంటే ప్రశ్న అనేది కలగాల. ఇది ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు వచ్చింది అనేది ప్రశ్న అనేది కంపల్సరిగా జరగాలి. ఆ ప్రశ్న అనేది వస్తే ఆటోమేటిక్గా నువ్వు బైబిల్ని అర్థం చేసుకున్నావని అర్థం. కావాలంటే చూడు, ఇప్పుడు ఒక పిల్లవాడు ఒక 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 ఏదన్నా సోషల్ కానీ సైన్స్ కానీ చదువుతున్నాడంటే, ఒక పారాగ్రాఫ్ చదువుతున్నాడంటే ఆ పారాగ్రాఫ్ చదివిన తర్వాత పారాగ్రాఫ్ చదివేటప్పుడు ఆ పిల్లవాడికి ఆ పర్టికులర్ లెసన్ మీద ఒక క్వశ్చన్, ఆ పారాగ్రాఫ్లో ఉన్న విషయాల మీద ఒక ప్రశ్న అనేది రాలేదంటే అతను చదివేది అతని మైండ్కి వెళ్ళడం లేదని అర్థం. ఎప్పుడైతే అతనికి ఆ ప్రశ్న అనేది వచ్చిందో ఆ ప్రశ్న పోయి ఆ టీచర్ని అడిగితే ఇతనికి బాస్ అవుతున్నాడు అంటే ఆ ప్రశ్న వచ్చిందంటే ఆటోమేటిక్గా నీకు ఆన్సర్ దొరికింది. ఎప్పుడైతే నువ్వు బైబిల్ని చదివేటప్పుడు నీకు ఎప్పుడైతే ప్రశ్న కలిగిద్దో ఆ ప్రశ్నలోనే నుంచి నీకు సమాధానం అనేది వచ్చింది. ఇవన్నీ కూడా నాకు తెలిసి నేను మాట్లాడడం లేదు. ఇదంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణతో మాత్రమే నేను మాట్లాడగలుగుతున్నాను. ఫ్రెండ్స్, మనం బైబిల్ని ప్రతిరోజు ప్రతి విషయాన్ని ప్రతి వాక్యాన్ని క్షుణ్ణంగా ప్రశ్నతో ప్రశ్నించుకుంటూ మనము బైబిల్ని పూర్తి చేద్దామని నేను సంకల్పించాను. పరిశుద్ధాత్మ దేవుడి ప్రేరణతో మనం బైబిల్ని మొత్తం క్లియర్గా చదివి క్లియర్గా అర్థం చేసుకొని దాంట్లో ఉన్న ప్రతి విషయాన్ని విశ్వాసులకు అందించాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి నన్ను ఆదరించండి. మీరు చూసినవాడు తెలుసుకుంటాడు, చూడనివాడు తెలుసుకోలేడు. అవసరమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదనుకుంటే వదిలేయండి. నాకంతా నా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణతో మాత్రమే నేను ఇది చేయగలుగుతున్నాను తప్ప నా సొంత లాభం కోసము, సొంత ఆనందం కోసము కాదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.